ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ జనవరి 29, 2026. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనము. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆమేన్. నిజమే, మనం విశ్వాసులమైతే ఈ వాగ్దానం మనదే. ఇక దుఃఖం ఉండదు. మన కన్నీటిని ఆయన తుడుస్తాడు. ప్రస్తుత కాలంలో ప్రపంచం అంతటా కన్నీటిని చూస్తున్నాం. అయితే ఈ కన్నీరు ఆగిపోయే సమయం వస్తుంది. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి రాబోతున్నాయి. ఈ మాట ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఇక మనం మానవుని పతనం గురించి కానీ, ఆ పతనం తెచ్చిన పర్యవసానాల గురించి కానీ దుఃఖపడే పని లేదు. 2వ వచనం చదవండి. ఆ వచనంలో పెండ్లి కుమార్తెను గురించి, పరలోక రాజ్యంలో జరగబోయే వివాహ మహోత్సవం గురించి రాయబడి ఉంది. గొర్రెపిల్ల వివాహం అపరిమితమైన ఆనందాన్ని తెస్తుంది. ఇక కన్నీటికి తావులేదు. 3వ వచనంలో ఇలా ఉంది. దేవుడే మనుషులకు నివాస స్థలంగా ఉంటాడట. ఆయన మనుషుల మధ్య నివసిస్తాడు. ఆయన కుడి చేతిలో శాశ్వతమైన ఆనంద భాగ్యాలున్నాయి. దుఃఖం, కన్నీరు అనేవే లేవు అక్కడ. శ్రమలు, బాధలు లేని అలాంటి పరిస్థితి ఎంత బాగుంటుందో ఊహించండి. అది మనం ఊహించిన దానికంటే ఎక్కువ మహిమకరంగా ఉంటుంది. కన్నీటితో ఎరిపెక్కిన కన్నుల నుండి కారే కన్నీటి ధార ఆగిపోతుంది. మరికొంతకాలానికి కన్నీరు అనేదే ఉండదని నువ్వు తెలుసుకుంటావు. ఎవరు తుడిచివేయలేని విధంగా ప్రేమ స్వరూపి అయిన దేవుడు మన కన్నీటిని తుడిచివేస్తాడు. ఆ విధంగా చేయడానికి ఆయన రాబోతున్నాడు. రాత్రంతా దుఃఖం ఉన్నా ఉదయానికి ఆనందం కలుగుతుంది. ప్రార్థిద్దాం. ప్రభువా, త్వరగా రా, ఇక ఆలస్యం చేయొద్దు, ఎందుకంటే ఇప్పుడు అందరూ దుఃఖంలో ఉన్నారయ్యా అని. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.